కొద్దిగా ఇంత ఉపయోగపడినటువంటి రాజశేఖర రెడ్డి మాత్రం గుండెల్లో పెట్టుకున్నటువంటి విశ్వాసం మాత్రం ఉంది వీళ్ళందరికీ కూడా. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఇదే గ్రామంలో డబ్బు ఉందా డబ్బు లేదా, ఇంట్లో నగలున్నాయా నగలు లేవా, ఒంటి మీద కాస్ట్లీ బట్టలు ఉన్నాయా లేవా, కానీ ఇంటిలోంచి ప్రతి ఒక్కడు కూడా నా చేయి కూడా ఉండాలని చెప్పని వంద పోగేసుకుని రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెడతాం అంటే చిన్నంపేట వాసులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు చెప్తూ జయజయాలు చెప్తూ రాబోయే 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి పట్టిన శనిని తుప్పు వదిలిట్టినట్టు వదిలించడానికి కంకణం కట్టుకుంటాకి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, అరే బతికితే రాజశేఖర రెడ్డి లాగా బతకాలి. ఏ రాజకీయ నాయకుడైనా, ప్రతాప్ నాయనైనా, నేనైనా, ఎవడ బతికినా రాజశేఖర రెడ్డి లాగా బతకాలి. ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తారు, 16 ఏళ్ల ముఖ్యమంత్రిని, 45 ఏళ్ల ఇండస్ట్రీ. ఇప్పుడు జగన్ లాంటి మామూలుగా రాజశేఖర రెడ్డి అయితే నవ్వు ఊరుకుంటాడు. జగన్ లాంటి సరే రావాయా అంటే ఒంటరిగా రాలేడు మళ్ళీ కుస్తీకి. ఎవడొకడు తోడు లేకపోతే కుస్తీకి రాలేడు. కానీ టీవీలో మాత్రం 16 ఏళ్ళు 45 ఏళ్ళు ఇండస్ట్రీ, నా అంత అనుభవం, మోడీ కన్నా నేనే సీనియర్ అంటాడు, 100 చెప్తాడు మాటలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ చిన్నంపేట వాసులందరం కూడా ఇదే వేదిక మించి ఒకటి అడుగుదాం. అయ్యా 16 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏంటి, 45 ఏళ్ళు 50 ఏళ్ళు నువ్వు రాజకీయాల్లో ఉంటే ఏంటి, నందమూరి తారక రామారావు 6 ఏళ్ళనయ్యా ముఖ్యమంత్రి చేసింది. ఈ రోజు దాకా ఎవడైతే వెన్నుపోటు పొడిచి ఆ కుర్చీని లాక్కుని చావుకు కారణమైనడితో ఈ రోజుకి కూడా కాళ్ళకి దండం పెట్టించుకుంటున్నాడంటే బతికితే, లేదా 5 సంవత్సరాల 3 మాసాలు ముఖ్యమంత్రిగా చేసిన రాజశేఖర రెడ్డి లాగా బతకాలి. అయితే రంగాలాగా బతకాలి, లేదా ఎన్టీ రామారావు లాగా బతకాలి, లేదా రాజశేఖర రెడ్డి లాగా బతకాలి. అరే చంద్రబాబు లాగా బతకాలని ఎవడన్నా కోరుకుంటాడా? అరే 16 ఏళ్ళు ముఖ్యమంత్రి చేస్తే నువ్వేంటి, 50 ఏళ్ళు నువ్వు రాజకీయాలు చేస్తే ఏంటి? నీకున్న పేరేంటయ్యా అంటే ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచాడు. కాళ్ళు కడిగి పిల్లనిచ్చిన మామను కూడా కస పొడి చేశాడా అని తప్పితే ఇది కావాలా, ఇలా బతకాలా? ఇవాళ కాకపోతే ఇవాళ ఆయనకి 80 ఏళ్ళు, ఆయన 110 ఏళ్ళు బతుకుతానని చెప్తున్నాడు. జోక్ కాదు, సీరియస్. అంటే ఒక 30 ఏళ్ళు, 30 ఏళ్ల తర్వాత అయినా సరే అది విగ్రహం పెడతా పెద్ద విషయం అందుకనే విగ్రహం గురించి కాదు. తలో మాట్లాడితే సంస్కారవంతంగా మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి. ఒక్కడన్నా గుడికాడో బడికాడో గ్రామంలో కూర్చుని నిజంగా రా మన ఊరికి ఇది చేశాడరా, 110 ఏళ్ళు బతికితాడు, ఎక్కడో ఉన్నాడో ఆకాశంలో, నిజంగా ఇది చేశాడరా అని చెప్పుకుంటాకి ఈ చాట్రాయి మండలంలో ఎక్కడన్నా ఏమన్నా ఉందా? రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 3 మాసాలు మాత్రమే బతికాడు ముఖ్యమంత్రిగా. 5 ఏళ్ల 3 మాసాలు మాత్రమే. 5 ఏళ్ల 3 మాసాల్లో సంక్షేమం రాజశేఖర రెడ్డి గారు ఎక్కేంత వరకు ఆ ఊళ్ళో 75 రూపాయల పెన్షన్ కోసం ఎవడు చచ్చిపోతాడా అని చెప్పి బతుకున్న వాళ్ళందరూ అందరిళ్ళకి పెన్షన్లు వస్తున్న వాళ్ళు ఇళ్ళందరికీ తిరుగుతూ ఉండేవాళ్ళు అంట. ఎందుకని? కొత్త పెన్షన్ శాంక్షన్ లేదు, చచ్చిపోతేనే ఇంకోటికి శాంక్షన్. చాలా మంది పిల్లలకి తెలియదు, ఎందుకంటే అప్పటికి మీరు పుట్టుండరు, 2004కు ముందు మీరు పుట్టలేదు కాబట్టి. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే ఆ ఊళ్ళో ఎంతమంది ఉంటే అంతమందికి
ఎంతమంది ఉంటే అంతమందికి 6 నెలలకు ఒకసారి పెన్షన్ని కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడం అనేటువంటి తరహాలో ఇచ్చినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు ఎవడన్నా అంటే రాజశేఖర రెడ్డి. ఇళ్ళు ఇంతవరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కట్టాడో లేదో చెప్పలేం, జగన్ గారు కూడా రాజశేఖర రెడ్డి గారితో పోటీ పడ్డాడో చెప్పలేం. అన్ని ఇళ్ళు కట్టించాడు, ఉచిత కరెంట్ ఇచ్చాడు, వ్యవసాయానికి సాయం చేసిన మగోడు ఎవడన్నా అంటే రాజశేఖర రెడ్డి. ఆంధ్ర రాష్ట్రంలో రైతుకు సాయం చేసిన వాడు ఏమన్నా ఉన్నా అంటే రాజశేఖర రెడ్డి. రుణ మాఫీ చేశాడు 12,000 కోట్ల రూపాయలు, 12,000 కోట్ల రూపాయలతో రైతుకు రుణమాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఒకటే నమ్మేవాడు, అరే నందమూరి తారక రామారావు వెళ్ళిపోయి చంద్రబాబు వచ్చాడు, చంద్రబాబు వెళ్ళిపోయి నేను వచ్చాను, నేను వెళ్ళిపోతే ఇంకోళ్ళు ఎవరో వస్తారు. ఎవడొచ్చినా ఎవడు మారినా ఈ రాష్ట్రంలో పేదరికం పోదో, పేదవాడి ఇంట్లో పేదరికం మాత్రం అలాగే ఉండిపోతుంది. ముఖ్యమంత్రులు మారుతారు, ప్రభుత్వాలు మారుతారు. ఆ పేదవాడి ఇంట్లో పేదరికం పోవాలంటే ఆ ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే పేదరికం పోతుందని నమ్మిన వాడు రాజశేఖర రెడ్డి. ఇవాళ దాన్ని కొనసాగించిన వాడు జగన్మోహన్ రెడ్డి. అందుకోసమే ఏ కులమైనా, ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఓసీయా, మైనార్టీయా, ఆ కులం ఈ కులం లేదు, ఏ కులమోడైనా సరే ఆ ఇంట్లో పిల్లలు ఎంత చదువుకున్నా సరే ప్రతి పైసా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పని సంపూర్ణమైనటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చిన దమ్మున్న మొగోడు ఎవడన్నా అంటే రాజశేఖర రెడ్డి గారు. మీర్జాపురం క్యాసినో, మీర్జాపురమేగా అడిగినట్లమా కాదు, పేపర్లన్నీ మీర్జాపురం, టీవీలన్నీ మీర్జాపురం అని చెప్పించినాయి. నన్ను పక్కదారి పెట్టించినావు చంద్రబాబు లాగా, పక్కన చేరిక నువ్వు. మీర్జాపురం నువ్వు చెప్పేది ఏంటంటే లోకేష్ పట్టించేసింది చెప్తున్నావు నువ్వు. ముద్రపోయిన వెంకటేశ్వరరావును ఇంకొక అతను ఉన్నాడు అక్కడ, ఈయన శిష్యుడే, మా నాయన శిష్యుడే, గొల్లపూడిలో ఉంటాడు. ఇద్దరు కలిసి లోకేష్ దగ్గరికి వెళ్ళి చెప్తే లోకేష్ వేసేసాడు. నాకు తెలవకుండా ఏంటి వ్యాపారం, నాకు పంపించేది నాకు పంపించకుండా మనదేమో చీకట్ల వ్యాపారం పెట్టాడు. ఏం పెట్టారు? ఇది కోర్టు, హైకోర్టు వారి తీర్పు మేరకు ఇక్కడ 13 ముక్కల బుర్రకి పదును పెట్టేటువంటి ఆట జరుగుతుంది కాబట్టి పోలీసులు కానీ అన్యులు కానీ రావటానికి వీలు లేదని బోర్డు పెట్టి ఒకటి నడిపారు. దాన్ని వేసేసింది మాత్రం లోకేష్. లోకేష్ ఎందుకు వేసాడంటే మొన్న ఇక్కడ సీటు పోయిన ఆయన ఆ గొల్లపూడి అతను ఇద్దరు కలిసి సార్ మనకు మీకు పంపకుండా వేసేస్తున్నాడు సార్ అనగానే మొత్తం వచ్చారు, ఠాబా కొట్టాడు. ప్రతాప్ నారాయణ గారు ఎన్నిసార్లు చేశాడు ఎమ్మెల్యే? 3 సార్లు చేశాడు. చూడు అసలు ఎందుకన్నా పనికొస్తాడు ఇతను అసలు. 3 సార్లు చేసి ఈయన కరెంట్ ఫ్యాక్టరీ పెడదామని ఈయనకి రాలా ఆలోచన. 15 ఏళ్ళు చేసి కరెంటు ఫ్యాక్టరీ పెడదామని, లేదా 800 ఎకరాల్లో గడ్డి పండిద్దామని కూడా ఆలోచన రాలా. రమేష్ అడ్డగర్ల సతీష్ ఏడి, అడ్డగర్ల సతీష్ని పెట్టుకుని క్యాసినోని అడుగుదామని అడ్డగర్ల సతీష్ని పెట్టుకుని బోర్డు కట్టి హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 13 ముక్కల మేధస్సు బుర్రస పదును పడతాకి ఆటల పోటీ జరుగుతుంది కాబట్టి పోలీసులు రావటానికి వీల్లేదు అని బోర్డు కట్టి అడ్డగర్ల సతీష్తో ఏనాడు ఒక్కరోజు కూడా పెట్టేయాల. ఎందుకు వచ్చిన ఎమ్మెల్యే గారు మీరు అసలు 15 ఏళ్ళు ఎందుకన్నారు? దేనికై మీరు? ఈయనేమో గడ్డి వంకడు కుక్కలాగా ఇన్ని కాపలా కాసి కూర్చున్నాడు, మొత్తం వచ్చి ఏమన్నా అంతేనా? ఏమన్నా అంతేనా? ఇక్కడ ఎవరు బయటికి వెళ్తే ఎవర్రా మీ ఎమ్మెల్యే అంటే నూజివీడి జమీందార్ పెతాపప్పారా మా ఎమ్మెల్యే. ఈవిడేమో మీరు చుట్టం సూపుగా పిలిచారు, ఈవిడొచ్చాం ప్రతాప్ నారాయణ గారి కింద పోయి చేడుతుంది ఆవిడే. ఆ కుర్రోడిని ఏమన్నా పిలిచింది, పిలిచి ఈడు ఎమ్మెల్యే అంటుంది. ఆ కుర్రోడు వెళ్ళిపోగానే అడిగా, అమ్మా అది వయసు ఎంత అంట అని అడిగా. అన్నయ్య 14 అంది. ఫోన్లే 11 ఏళ్ళు ఇంకా ఏం పర్లేదు ప్రశాంతంగా ఉంటాడు, ఏం ఆడు మీదికి వచ్చేవాడికి ఈయన ఎమ్మెల్యేగా ఉంటాడు.
ఇంకా ఆయనకి ఎర్త పెట్టాడు. ఇప్పుడు ఎర్త పెట్టేవాళ్ళు లేలే, ప్రస్తుతం ఈయన 11 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటాలే. అంటే అది మనిషి జన్మ కాదో మనకు తెలియదు. ఆయన ఏం మాట్లాడాడు తెలుసా? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేపల నూనె కలిపి జగన్మోహన్ రెడ్డి జనాలకి తిని భక్తులకి ప్రసాదం పెట్టాడు అని చెప్పి మాట్లాడాడు. ఆ డోలక్ బ్యాచ్ పక్కన ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క బీజేపీ వాళ్ళు. ఈయన ఈ మాట అనగానే వెంటనే ఇది దుర్మార్గం, కిరాతకం, దేవుడి ప్రసాదంలో పంది కొవ్వు కలుపుతారా అని చెప్పి గబగబా కాషాయ బట్ట కట్టేసేసి వెంటనే ఉన్న తెల్ల బట్టలు తీశాడు, పసుపు రంగు బట్టలు వేసాడు, దుర్గగుడికి వెళ్ళిపోయి మెట్లు కడిగేశాడు. మెట్లు కడిగేసేసి రొప్పుతా, ఆయాసపడతా, ఒగురుస్తా మెట్లు ఎక్కినట్టున్నాడు. ఎక్కి మళ్ళీ దిగి వ్యాన్ ఎక్కి తిరుపతిలో ఆయన అన్అపాలజెటిక్ సనాతన్ని అని పెద్దగా రంకెలేసి అరుపులేసి అసలు మా హిందూ మతాన్ని జగన్మోహన్ రెడ్డి ఇట్ట చేస్తున్నాడు, అసలు దేవుణ్ణా ఇదా అన్నాడు. అదొక్కటే కాదు, వెంటనే ఏం చేశారు తెలుసా? ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఇద్దరు కలిసి గుళ్ళో పూజారులందరినీ పిలిచేసి వెంకటేశ్వర గుళ్ళో బంగారు బావి పక్కన కొండ మీద బంగారు బావి పక్కన యాగశాలలో మొత్తం హోమాలు చేసేశారు. చేసి ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని? దేవుడి ప్రసాదంలో గొడ్డు కొవ్వు కలిసింది, అలాగే దేవుడి ప్రసాదంలో పంది కొవ్వు కలిసింది, అందుకని అపవిత్రం అయిపోయింది. ప్రసాదం తిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రసాదం తిన్నటువంటి కోట్లాది మంది భక్తులందరూ కూడా అపవిత్రం అయిపోయారు. మీరందరూ గుడిని సంరక్షణ చేశాం, గుడిని పవిత్రం చేశాం, మీరు కూడా మీ నోళ్ళు మీ ఒళ్ళు కూడా చెడిపోయింది, అపవిత్రం అయిపోయినాయి. ఇది నేను అబద్ధం చెప్పట్లా, ప్రెస్ మీట్లో మాట్లాడారు. కాబట్టి మొత్తం వెంకటేశ్వర స్వామి గుడికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గుడికి వచ్చినటువంటి ప్రతి భక్తుడు సాయంత్రం పూట 6 గంటలకి తలారా స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత 6 గంటలకి దీపారాధన చేయండి. దీపారాధన చేసి క్షమామంత్రం చదవండి. ఓం నమో నారాయణాయ, ఓం భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ అని పఠించండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డు కొవ్వుతో పంది కొవ్వుతో చేసిన ప్రసాదం మీరు తిన్నారు కదా, మీకు తినిపించాడు కదా, అప్పుడు మీరు శుద్ధి అయిపోతారు. మీరందరూ కూడా శుద్ధి అయిపోయి మళ్ళీ మీరు దేవుణ్ణి పూజించవచ్చు అని చెప్పి మాట్లాడారు. ఇవాళ కోర్టు ఏం చెప్తాం? సుప్రీంకోర్టుకి సిబిఐ ఏం ఛార్జ్షీట్ వేసింది? ఇంతకన్నా పాపం కొట్టలేదు. దాంట్లో గొడ్డు కొవ్వు కానీ లేదా పంది కొవ్వు కానీ చేప నూనె కానీ కలవలేదు. ఇది అబద్ధం అని చెప్పింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్లో ఇన్ని అపవిత్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు లేదు అని చెప్తుంది, సిబిఐ లేదు అని చెప్తుంది. ఆ సిబిఐ వేసిన సిట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 3 ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళు మొత్తం ఢిల్లీ వాళ్ళు కాదు, 3 ఇక్కడ వాళ్ళే ఉన్నారు. ఇదంతా చేశారు కదా. మరి ఈ పాపపు మాటలు మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు నాలికి మీద కాల్చి దబ్బడాన్ని వాత పెట్టాలా పెట్టక్కర్లేదా? ఇంత పాపం చేసినటువంటి లేదా సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ కూడా ఇంత అపహాస్యం పాలు చేసి, హిందూ మతాన్ని అపహాస్యం పాలు చేసి, ప్రజల నమ్మకాన్ని భక్తుల నమ్మకాన్ని అపవిత్రం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒళ్ళంతా వాతలు పెట్టి తిరుపతి గుడి చుట్టూ తిప్పాలా తిప్పక్కర్లేదా? పొల్లు దండాలు పెట్టిస్తా. పవన్ కళ్యాణ్ ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని లక్షల గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళు కడిగించక్కర్లేదా? మెట్లన్నీ వీళ్ళకి ఒళ్ళంతా వాతలు పెట్టాలా పెట్టక్కర్లేదా? ఏం చేస్తే ఈ పాపాలు పోతాయి?
అంటే ఎంత దుర్మార్గం, అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో చూడండి. అంటే రాజకీయం కోసం, తుచ్చమైన రాజకీయం కోసం, ఈ కక్కుర్తి, ఈ అధికారం కోసం దేవుడిని అడ్డం పెట్టుకోవటం, దేవుడి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకోవటం, భక్తుల మనోభావాలను అడ్డం పెట్టుకోవటమా? ఇవాళ వీరొక్కలే కాదు, వీరి మాటలను నమ్మి, ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ మాటలను నమ్మి చాలామంది ప్రవచనకారులు, చాలామంది కాషాయ బట్టలోళ్ళు, ఒక ఆవిడైతే హైదరాబాద్ నుంచి భజన చేసుకుంటూ వచ్చేస్తుంది, ఒక రైల్లో ఆవిడెవరో బీజేపీ ఆవిడయ్యా, ఎవరో పేరు తెలియదులే. హైదరాబాద్లో రైలు ఎక్కి భజన చేసుకుంటూ, అమ్మో జగన్మోహన్ రెడ్డి కలిపేశాడు భజన చేసుకుంటూ వచ్చేస్తుంది. వీళ్ళందరినీ ఏం చేయాలి? కోసి దేవుడు నిజంగా దేవుడు అని వీళ్ళకి ఈ భూమి మీద శిక్ష చేస్తే కోసి కారం పెట్టద్దు అసలు దేవుడు? ఒళ్ళంతా చీరేసేసి వంకాయ చీరినట్టు, మనం గుత్తి వంకాయ కూర ఉన్నట్టు ఒళ్ళంతా చీరేసి కారం పెట్టాలా పెట్టక్కర్లేదు వీళ్ళకి? ఇంత దుర్మార్గమా వీళ్ళు, ఇంత కిరాతకమా? ఇవాళ ఈవో శ్యామలరావు గారిని ఏం చేయాలి? తను ఈవోగా ఉన్నాడు. ఈ వెంకయ్య చౌదరిని ఏం చేయాలి? ఈ పాపం చేసినటువంటి వీళ్ళు, ఈ పాప ప్రచారాన్ని చేసిన వాళ్ళు, పైగా సంప్రోక్షణ చేస్తారు అని చెప్పి, హోమాలు చేశాం, వాస్తు పూజ చేశామని చెప్పని వీళ్ళని ఏం చేయాలి? ఖచ్చితంగా కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు మీరు. వెళ్ళిపోతే జనమే చొక్కి చంపేస్తారే, దాని గురించి కాదే. దేవుడు వేసేటువంటి శిక్షకు మాత్రం మీరు తప్పుకోలేరు. కోర్టులు తప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెట్టినటువంటిది కేసులు ఉన్నాయి కదా, ఆ కేసుల్లో నువ్వు జైలుకి వెళ్ళి వచ్చిన ఇవాళ ముఖ్యమంత్రి అయి ఆ కేసులు మూసేసుకోవచ్చు. కానీ వెంకటేశ్వర స్వామి వేసే శిక్షణ మాత్రం పవన్ కళ్యాణ్ కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈవో శ్యామలరావు కానీ, లేదా వెంకయ్య చౌదరి కానీ తప్పుకోగలరా అని అడుగుతున్నాను. ఇవాళ అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పున, లేదా వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి ఒక భక్తుడిగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాజీనామా చేసి ఇంటికి పోవాలాక్కర్లేదా నేను అడుగుతున్నాను, డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హైందవ మతాన్ని, భక్తుల్ని, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనోభావాల్ని ఇంత నీచంగా మీరు ఆడుకున్నందుకు, నీచానికి ఒడిగట్టినందుకు మేము నారా చంద్రబాబు నాయుడిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ఇద్దరిని కూడా వారి పదవులకి రాజీనామా చేయమని చెప్పని డిమాండ్ చేస్తూ జోహార్ వైఎస్ఆర్.